మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం రెండు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చాయని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి మదనపాటు గురిచేసింది. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేసినటువంటి టెక్కల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పేరాడు తిలక్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిన క్షణం నుండి ఆయన విడుదలైనంత వరకు ఆయనకు అండగా ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మన్నారు. అసలు ఎలా తీసుకోవచ్చు ఈ వ్యాఖ్యల్ని, వాళ్ళ తాలూకు వ్యాఖ్యలు చనిపోయిన వారితో కూడా రాజకీయాలు, వాళ్ళకి శవ రాజకీయాలు చేయడం మొదటి నుంచి కూడా అలవాటు ఆ పార్టీ నాయకులు. మరి దివంగత రాజశేఖర రెడ్డి గారి మరణం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కంటనీరు పెట్టి ఎంతోమంది ఆయనతో పాటు ఆయన తర్వాత అనేక మంది చనిపోయినటువంటి సంఘటన దేశ చరిత్రలో ఎక్కడ ఎప్పుడు అలా జరగలే. ఆయన చనిపోతే కొన్ని వందల మంది ప్రాణాలు విడిచిపెట్టినట్టు సందర్భం. మరి 3 రోజుల పాటు వెతికి మరి ఆయన శవాన్ని మాంసం ముద్ద పోగే తీసుకొచ్చినటువంటి సందర్భం. దానిని మేము కూడా ప్రత్యక్షంగా చూసాం. ఆయన మరణం కానీ అలాగే వివేకానంద రెడ్డి మరణం కానీ స్వయంగా మేము వెళ్ళి శవాల పక్కనే వెళ్ళి చూడడం జరిగింది. ఆ రోజు సంతకాలు పెట్టినప్పుడు మేము దగ్గరుండి మీ సంతకాలు పెట్టాం. ఆయన మహానాయకుడు చనిపోయినాడు, తదనంతరం అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఆ రోజు సంతకాలు పెట్టిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. దానిని కూడా రాజకీయ ప్రయోజనం కోసం చంద్రబాబు దగ్గర పత్తాసు కోసం అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన విధానం అయితే చాలా ఘోరాతి ఘోరం. రాజకీయాలు విలువలతో కూడినటువంటి ఉండాలి. పదవులు అనుభవిస్తారు, పదవులు ఉండండి, తప్పేం కాదు. కానీ ఏ ప్రజలు మీకు నమ్ముకొని పదవులు ఇస్తారో వాళ్ళ కోసం మీరు పనిచేయండి తప్ప ఎప్పుడు లేనటువంటి వాస్తవికత మర్చిపోయి అవాస్తవికమైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజల్ని హింసించి ఇబ్బంది పెట్టినటువంటి వైనం అయితే చాలా దుర్మార్గం. అది భగవంతుడు కూడా మెచ్చని ఇటువంటి కార్యక్రమాలు. అచ్చెన్నాయుడు గారు ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచన చేయండి. ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. మీరు ఎన్ని పోరాటాలు చేసినా, మీరు ఎంత ఇబ్బందులు పెట్టినా, మా నాయకులకి ఎన్ని అరెస్టులు చేసినా మేము కడ వరకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సుశిక్షితులైన సైనికులుగా పనిచేయడం జరుగుతుంది. మాకు ప్రాణాలు ఉన్నంత వరకు కూడా జగన్తోనే మేము ఉంటాం. మీ తాలూకా ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఎవరూ లేరు. మీరు కనుక ఇప్పటికైనా మరి మహానాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి లాంటి వాడి మీద నువ్వు ఆపాదిస్తున్నావంటే ఇంతకంటే నీచం ఇంక ఉండదు. జగన్ గారు ఒక మంచి నాయకుడిగా ఇప్పటికే ప్రజల్లో మనసులో స్థిరంగా ఉన్నాడు. అతి స్వల్పకాలంలోనే అతను ముఖ్యమంత్రిగా బ్రహ్మాండమైనటువంటి విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు. ఈ జిల్లాకి ఎప్పుడైనా ప్రయోజనం జరిగిందంటే ఆనాడు రాజశేఖర రెడ్డి, ఈనాడు జగన్మోహన్ రెడ్డి. మీరేం చేస్తారో చెప్పండి. మీరు ప్రెస్లో మీరు మాట్లాడండి. ఫలానా పనులు మేము చేసాం, మా నాయకత్వం ఇన్నాళ్ళు మేము నాయకులుగా ఉన్నాం, చంద్రబాబు నాయకత్వంలో పనిచేసాం, మేము ఈ జిల్లాకి చేసామని మేము చెప్తాం. మేము ఎన్ని కావాలంటే చెప్పగలం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారిలో రిమ్స్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, రూరల్ యూనివర్సిటీ, మరి కరకట్టలు, మరి ఆఫ్షోర్ రిజర్వాయర్, ఇలా వంశధార సెకండ్ ఫేజ్, ఇలాగ ఎన్నెన్నో కార్యక్రమాలు. అలాగే ఆరోగ్యం పట్ల అత్యంత ఆరోగ్యశ్రీ కానీ ఇలాగా ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు జరిగాయి. ఇటువంటి సంక్షేమం కోసం శ్రీకాకుళం జిల్లాను వేదిక చేసుకున్న తండ్రి కొడుకుల తాలూకా ఓన్ చేసుకున్న జిల్లాలో ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రుల మాటలకి ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గం కోన రవికుమార్ కూడా బలపరుస్తున్నారు. అసలు ఏ విధంగా రవికుమార్ కూడా నేను చెప్తుంది అదే, మీరు అనవసరంగా మీరు నోరు పారేసుకుంటే రేపు భవిష్యత్తులో మీకు చాలా అంధకారం అయిపోద్ది. ఇది మంచి పద్ధతి కాదు. అచ్చెన్నాయుడికైనా నీకైనా మీరు విజ్ఞతతో మాట్లాడమంత నేర్చుకోండి. ఈవేళ మీరు చేసిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ప్రతిచర్య ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఎప్పుడూ మీదే కాదు, ఇదే దత్తత కాదు. ఈవేళ ప్రభుత్వం మీదైతే రేపు ప్రభుత్వం మాది. మా నాయకత్వంలో అప్పుడు మీకు ఇవన్నీ తిరిగి వడ్డీతో సహా తీర్చుకోవడం జరుగుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఆయన ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కావచ్చు, మంత్రి ధర్మాన ప్రసాదరావు కావచ్చు, ఆయన హఠాన్మరణం కావచ్చు, ఆ ప్రమాదం వెనక ఆయన హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ఆధారాలతో పాటు రుజువు చేస్తుంది. ఆ తర్వాత అనేక ఎంక్వైరీలు జరిగాయి. యథార్థం అన్నది ఏంటో కొంతవరకు తెలిసి ఉండాలి. మరి ఏళ్ళ తాలూకా పాత్ర ఉందని మేము అనుకుంటున్నాం. అది రాజకీయంగా మీ తాలూకా పాత్ర ఉందని కూడా మాకు అనుమానం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ హెలికాప్టర్ ప్రమాదంలో అతని పాత్ర ఎంత,
ఈ అచ్చెన్నాయుడు లాంటి అనేక మంది వాళ్ళకి పాత్ర ఎంత అని కూడా మేము ఆలోచిస్తున్నాం. ఏది ఏమైనా అవన్నీ సరైనటువంటి ఆధారం లేకుండా వాళ్ళలాగా మేము మాట్లాడలేము. మరి వాళ్ళ విజ్ఞతకే వాళ్ళ ఇటువంటి ఆరోపణలను విడిచిపెడుతున్నాం. వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళకి దేవుడే వాళ్ళకి జ్ఞానం తెస్తాడు. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే తమ ఆరాధ్య దైవంగా పూజించినటువంటి నేతపై శవ రాజకీయాలు చేస్తున్నటువంటి కూటమి నాయకుల తాలూకు వ్యవహార శైలిని మార్చుకోవాలి. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల్ని కోన రవికుమార్ కూడా బలపరచడం వారి విధేయతకి విడిచిపెడతాం. కానీ ఇవన్నీ కూడాను డిజిటల్ బుక్లో రికార్డ్ అవుతున్నాయి. వీటిని రివెంజ్ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో చేసినటువంటి అభివృద్ధి లిస్టు మేము చెప్తాం, మీరేం చేశారు అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు. కానీ శవ రాజకీయాలకు మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం వేదిక కావడం బాధాకరం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇటువంటి పోకడకు తెరతీసినటువంటి కూటమి నాయకుల ఓటమికి ఇది అంటే నాంది. దీనికి మాత్రం సరైన మూతోడు జవాబు చెప్తామని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నారు. మరి కూటమి నాయకులు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని యూటర్న్ తీసుకుంటారా లేకపోతే దుందుడుకు చెరగా ముందుకి నడుస్తారా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.